జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారికి ఈ నెల 14వ తేదీన జలాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ తెలిపారు. పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని పలు ప్రత్యేక పూజలు, విశిష్ట అభిషేకాలు జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ సకాలంలో సమృద్ధిగా వర్షాలు పడాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మెలగాలని ఈ నెల 14వ తేదీన అమ్మవారికి జలాభిషేకం నిర్వహిస్తున్నామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. అదేవిధంగా ఆలయ అర్చకులు బాదంపూడి వెంకట సూర్య సీతారామ శర్మ మాట్లాడుతూ జలాభిషేకం యొక్క విశిష్టతను వివరించారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రేపు ఉదయం 8 గంటలకు శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి మూలవిరాటికి జలాభిషేకం పంచామృతాలతో, సప్తనదీ జలాలతో అభిషేకం జరుగుతున్నది. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, రైతు బాగుంటేనే అన్నీ బాగుంటాయి. ఈ ఊరు బాగుండాలి, మన దేశం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలని, అమ్మవారికి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని అమ్మవారి మూలవిరాటికి అభిషేకాలు సప్తనదీ జలాలతో చేస్తున్నాము. అందరూ తప్పనిసరిగా వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. భక్తులకు, ప్రజలకు, జంగారెడ్డిగూడెం వాస్తవ్యులకు విజ్ఞప్తి, మన గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో చక్కగా రేపు ఉదయం శనివారము ఉదయం 7:30 వరకు బ్రహ్మముహూర్తం ఉంటుంది. 8 గంటలకి మూలవిరాటికి గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మిన్ సన్నిధంకు ఇటువంటి సప్త గోదావరితో స్నానం చేపిస్తూ పంచామృతాలతో వయసాత్ సర్వసౌఖ్యానాం దద్నా ఆరోగ్యం బలం సహా భూతేన జ్ఞానమాప్నోతి మధునా విజయం కదా శర్కర దిక్కనాశిశ్చ. ఇవన్నీ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని, చక్కగా పాడి పంటలు పండాలని, కాబట్టి ప్రతి బంధువు కూడా, ప్రతి భక్తులు కూడా మన గ్రామంలో ఉన్నటువంటి గ్రామ తల్లి అటువంటి ఆ తల్లిని మనం కూడా పూజ చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని మనవి.